నాన్న వీళ్ళందరూ గుడికొచ్చారు నాన్న శివరాత్రికి పూజ చేయడానికి. ఏంటి వీళ్ళందరికీ పూజ వచ్చా? వీళ్ళందరూ కూడా అవెంజర్స్ అంటే ఎక్కడో అబ్రాడ్ ఫారిన్ కంట్రీస్ వాళ్ళు కదా, వీళ్ళకి పూజ చేయడం వచ్చా? కానీ భలే క్రియేటివ్గా ఉంది దేవాంశ్. వాళ్ళందరూ చక్కగా వచ్చి మాట్లాడుకుంటున్నారా? అంటే ఏం చేయడానికి వచ్చారు? నువ్వేం క్రియేట్ చేసావు? దాని దండం పెట్టుకోవడానికి వచ్చారా? ఇంకా ఇంకా ఇక్కడ పువ్వులు వేసి వాళ్ళందరూ ఫ్లవర్స్ తెచ్చారు వచ్చేటప్పుడు. భలే ఉందిరా, భలే క్రియేటివ్గా చేసావు. ఎవరెవరు వాళ్ళంతా? ఈడు హల్క్, ఈడు థార్, ఈడు ఫ్లాష్, ఈడు ఐరన్ మ్యాన్, ఈడు కెప్టెన్ అమెరికా, ఈడు థానోస్, ఈడు బ్యాట్మ్యాన్, బ్యాట్మ్యాన్ వాళ్ళ బేబీ, ఇంకా లయన్. వీళ్ళు పెంచుకుంటున్నారు. ఎవరు? అవెంజర్స్. ఇంకా ఎక్కడేమో స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్. వాళ్ళని ఒక్కొక్కరిని కెమెరా దగ్గరగా చూపించు. ఇతని క్వాలిటీ ఏంటి? ఇతను గాల్లో ఎగురుతారు. ఓకే. ఈడైతే వెబ్ వస్తుంది చేతుల్లో నుంచి. ఈ లయన్ ఏమో ఎవరైనా వచ్చారనుకో తెలియని వాళ్ళు, అది అరిచిద్ది వాళ్ళ మీద భయపెట్టి. ఈ బ్యాట్మ్యాన్ ఏం చేస్తారంటే అందరినీ సేవ్ అలా చేస్తారు ఎగురుతా. వాళ్ళ సన్నం చూపి. వాళ్ళ సన్ బ్యాట్మ్యాన్కి సన్ కూడా ఉన్నారు. ప్రాపర్గా చూపించు, దగ్గరికి చూపించు. అబ్బో. ఈడేమో థానోస్. ఈడేం చేస్తారంటే అక్కడి నుంచి లేజర్ వస్తుంది, ఏదన్నా కాపాడతారు, ఏదన్నా పోయిందనుకో వాటర్ అలా వస్తాయి. ఈడు కెప్టెన్ అమెరికా. ఈ దగ్గర ఒక షీల్డ్ ఉంటది, అది ఇంట్లో పెట్టొచ్చారు వారి ఇంట్లో. ఆడైతే ఈ షీల్డ్ ఏదైనా ప్రాబ్లం ఉందనుకో ఇసురుతారు. ఆ షీల్డ్ ఏమో మళ్ళీ చేతిలోకి వచ్చి అక్కడ అతుక్కుంటుంది. షీల్డ్ ప్రొటెక్టరా? ఇదేమో ఐరన్ మ్యాన్. చేతిలో నుంచి లేజర్ వస్తుంది, ఎగురుతారు ఎక్కడి నుంచి ఒక వేరేదేదో లైట్ వస్తుంది లేజర్ లాంటిది. ఈడేమో ఫ్లాష్. స్పీడ్ పరిగెడతారు, వాటర్ లో కూడా నడవగలరు ఆ స్పీడ్ కి. ఈడేమో థార్. నాకు తెలుసు. ఆయన చేతిలో ఒక హ్యామర్ ఉంటది. ఆ హ్యామర్ విసురుతారు. వీడి దగ్గర థానోస్ స్ట్రైక్ అనేది ఒక పవర్ఫుల్ వెపన్. దగ్గర హల్క్ నాకు తెలుసు, నేను చాలా సినిమాలు చూశాను. అయితే బాగా స్ట్రాంగ్ ఉంటారు, అన్నిటి మీద దూకి స్పీడ్ పరిగెత్తగలరు, అన్నిటి మీద దూకుతారు. ఏదన్నా అన్ని ఎత్తేస్తారు, ఏదైనా మనుషుల మీద ఏదో లారీ ఇల్లు అలా పడిపోతుంది అనుకో వాటిని లేపేస్తారు ఇలా పెట్టేసి చేతులు. ఓకే. సో వీళ్ళందరూ కూడా హ్యూమన్ ప్రొటెక్టర్సా? నేచర్ ప్రొటెక్టర్ అండ్ హ్యూమన్ ప్రొటెక్టర్స్ వీళ్ళంతా. సరే, కానీ నాకు డౌట్ వచ్చింది. వీళ్ళందరూ ఆల్రెడీ వీళ్ళకి చాలా పవర్స్ ఉన్నాయి కదా, వీళ్ళందరూ ఎందుకు వచ్చి గాడ్ దగ్గరికి వచ్చి ప్రేయర్ చేస్తున్నారు? ఎందుకు బ్లెస్సింగ్స్ కోసం వచ్చారు? వాళ్ళ గాడ్ వాళ్ళకి ఇష్టం కాబట్టి. ఓహో, వీళ్ళందరికి గాడ్ కూడా మన ఇండియన్ గాడేనా? అబ్బో. ఇండియాకి వచ్చేసారు. ఇండియాకి వచ్చేసి మాకు ఇంకా పవర్స్ కావాలని గాడ్ని ప్రేయర్ చేయడానికి వచ్చారా? వస్తూ ఫ్లవర్స్ తెచ్చారు. సరే, కానీ వీళ్ళందరికీ ఆ మధ్యలో ఇంకొకటి ఉన్నారు. ఎవరు? అబ్బా, ఎక్సలెంట్ క్రియేషన్ దేవాంశ్, భలే ఉందిరా. అసలు ఒకరికి సంబంధం లేదు, వాళ్ళందరూ కూడా వచ్చి గాడ్ని ప్రేయర్ చేస్తున్నారు. బాగుంది, భలే క్రియేషన్. ఓకే, వెరీ గుడ్.